అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రియమైన శ్రీవారికి, ఏంటి కొత్తగా శ్రీవారు అంటున్నా అని చూస్తున్నారా? అప్పుడప్పుడు ఇలా ఎప్పుడు నాలో నేను కొంచెం అల్లరి, కొంచెం మొండితనం, కొంచెం మూర్ఖత్వం, ఎక్కువ కోపం అన్నీ కలిస్తే మీ శ్రీమతి హృదయ స్పందన. పెళ్లి తర్వాత మీకు మొదటిసారి రాసిన ఉత్తరం, మొదటి కవిత, మీ మొదటి బహుమతి అన్నీ అందమైన జ్ఞాపకాలు. చాలామంది పెళ్లి తర్వాత వారి ఇష్టాలు, అలవాట్లు, ఆలోచనలు, ఆశయాలు, స్వేచ్ఛ కోల్పోయామని అంటారు. నేను మాత్రం మీ సహచర్యంలో అన్నీ పొందాను. నన్ను నేను ఇంకా గొప్పగా నిలబెట్టుకోవడానికి మీరు ఇచ్చిన తోడ్పాటు, ధైర్యం, నా ప్రతి పనిలో మీ సహకారం ఇవి లేకపోతే నేను ఇలా ఉండేదాన్నే కాదు. మీ తోడు, మీ ప్రేమ నాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం. బాధపడితే అమ్మలా హక్కును చేర్చుకుంటారు. నిస్సహాయ స్థితిలో నాన్నలా ధైర్యం ఇస్తారు. ఓడిపోతే స్నేహితునిలా వెన్ను తట్టి నిలబెట్టిస్తారు. కొన్నిసార్లు, కొన్ని సందర్భంలో మీ గెలుపు నా గెలుపుగా చూపిస్తారు. ఒక ఆడపిల్ల ఇంతకు మించి ఏం కోరుకుంటుంది? మీ ప్రేమ కంటే, మీతో జీవితం కంటే ఎక్కువ ఏది ఉంటుంది అనుకొని నేను ఉండను కూడా. నన్నెప్పుడూ ఎక్కడ తక్కువ కాకుండా చూసే మీ గొప్ప మనసుకి, మీ సహనానికి పాదాభివందనం. నాకు ఈ జన్మలో దొరికిన అమూల్యమైన సంపద మీరు. మీ ప్రేమ, మీ సహచర్యం, తరువాత ఉమా స్నేహం. అమ్మో, ఇలా అంటే అది యుద్ధానికి వస్తుంది. ముందు పరిచయం తానే కాబట్టి నా మనసును మీ ఇద్దరూ నేను చెప్పకుండా చదివేస్తారు. నాకేం కావాలో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. మీ ఇద్దరూ నాకు రెండు కళ్ళు. మీ ప్రేమ, తన స్నేహం. ఇంతకంటే గొప్ప సంపద నాకేదీ లేదు. మీ ఇద్దరికీ మించిన ఆత్మీయులు నాకు లేరు. వద్దు, మీరు చూపించే ప్రేమకు నేను దాసోహం. మీ ఇద్దరూ నాకిచ్చే గౌరవానికి నా వందనాలు. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటాను. ఇట్లు శ్రీను, క్లత.